దీపావళితో పాటు హైదరాబాద్లో సదర్ సందడి మొదలవుతోంది. దీపావళి మరుసటి రోజు నుంచి సదర్ను జరుపుకుంటున్నారు యాదవులు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను కాపాడారు. అందుకే తమ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుని పశువులను పూజిస్తాం అంటున్నారు యాదవులు. రేపటి నుంచి 3 రోజుల పాటు సదర్ వేడుక జరగనుంది. సదర్ సమ్మేళన ఉత్సవం ప్రతి ఏటా అనావాయితీగా సాగుతున్నది. ఇందులో భాగంగా యాదవులకు ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి అందరూ సోదరాభావంతో అందరినీ కలుపుకొని అన్ని కులస్తులను కూడా కలుపుకొని ఈ యొక్క సదర్ సమ్మేళనాన్ని జరపతలపెట్టినాము. మరియు ప్రతి ఏటా దీపావళికి 3వ రోజు సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరుగును. ఇందులో భాగంగా ఈ దున్నపోతు పంజాబ్ నుండి 2500 కిలోమీటర్ల నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనికి సుమారుగా 4 లక్షల నుండి 5 లక్షల దాకా రవాణా ఛార్జీలు జరిగినాయి. మరియు దీని యొక్క ఓనర్ సదర్ ఉత్సవం అంటే యాదవులు వారి పశువుల సమ్మేళనం. యాదవులు తమ పశు సంతతిని పెంచుకొని వాటిని వృద్ధి చేస్తూ అన్ని విధాల లాభాలు పొందాలనుకుంటారు. అందుకే సదర్ సందర్భంగా వాటిని పూజిస్తారు. పశు సంపదను కాపాడాలని శ్రీకృష్ణుని వేడుకుంటారు. అందుకోసం దున్నపోతులను నీటిగా ముస్తాబు చేస్తున్నారు. వాటిని కూడా 6 ప్యాకే దున్నలుగా మారుస్తున్నారు. మసాజులు చేస్తూ అందంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మన సదర్ సమ్మేళన ఉత్సవం ప్రతి ఏటా అనావాయితీగా సాగుతున్నది. ఇందులో భాగంగా యాదవులకు ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి అందరూ సోదరాభావంతో అందరినీ కలుపుకొని అన్ని కులస్తులను కూడా కలుపుకొని ఈ యొక్క సదర్ సమ్మేళనాన్ని జరపతలపెట్టినాము. మరియు ప్రతి ఏటా దీపావళికి 3వ రోజు సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరుగును. ఇందులో భాగంగా ఈ దున్నపోతు పంజాబ్ నుండి 2500 కిలోమీటర్ల నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనికి సుమారుగా 4 లక్షల నుండి 5 లక్షల దాకా రవాణా ఛార్జీలు జరిగినాయి. మరియు దీని యొక్క ఓనర్ పంజాబ్, హర్యానాల నుంచి ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులను తెప్పిస్తున్నారు. అలా తెప్పించిన రాజా అనే దున్నపోతు విలువ 12 కోట్ల పైనే ఉంది. దీన్ని పంజాబ్ నుండి తేవడానికి 5 లక్షలు ఖర్చయింది. దీనికోసం యాపిల్స్, నెయ్యి లాంటి ఖరీదైన ఆహారం పెడుతున్నారు ఆ దున్నపోతు యజమాని.
సదర్ సమ్మేళన ఉత్సవం ప్రతి ఏటా అనావాయితీగా సాగుతున్నది. ఇందులో భాగంగా యాదవులకు ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి అందరూ సోదరాభావంతో అందరినీ కలుపుకొని అన్ని కులస్తులను కూడా కలుపుకొని ఈ యొక్క సదర్ సమ్మేళనాన్ని జరపతలపెట్టినాము. మరియు ప్రతి ఏటా దీపావళికి 3వ రోజు సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరుగును. ఇందులో భాగంగా ఈ దున్నపోతు పంజాబ్ నుండి 2500 కిలోమీటర్ల నుండి ఇక్కడికి తెలంగాణ అంతటా సదర్ సంబురాలకు యాదవులు రెడీ అవుతున్నారు. దున్నపోతుల విన్యాసాలతో అదరగొడుతున్నాయి. కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవుతున్నాయి. ఎవరికి వారు తమ దున్నపోతులను ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు. సదర్ సయ్యాటకు సై అంటున్నారు. ఇప్పుడు మన సదర్ సమ్మేళన ఉత్సవం ప్రతి ఏటా అనావాయితీగా సాగుతున్నది. ఇందులో భాగంగా యాదవులకు ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి అందరూ సోదరాభావంతో అందరినీ కలుపుకొని అన్ని కులస్తులను కూడా కలుపుకొని ఈ యొక్క సదర్ సమ్మేళనాన్ని జరపతలపెట్టినాము. మరియు ప్రతి ఏటా దీపావళికి 3వ రోజు సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరుగును. ఇందులో భాగంగా ఈ దున్నపోతు పంజాబ్ నుండి 2500 కిలోమీటర్ల నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనికి సుమారుగా 4 లక్షల నుండి 5 లక్షల దాకా రవాణా ఛార్జీలు జరిగినాయి. మరియు దీని యొక్క ఓనర్